సంక్రాంతి రైతుల పండుగ. కోతలైపోయి ధాన్యం ఇళ్లకొచ్చే పండుగ. కృష్ణా డెల్టా రైతులకైతే ప్రతి సంక్రాంతికి బంగారు పంటలే. కానీ ఈసారి పరిస్థితి వేరు. డెల్టాలో చుక్క నీరు లేకపోవడంతో పంటలే పండించలేకపోయారు. అందుకే కృష్ణా పల్లెల్లో ఈసారి సంక్రాంతి సందడే కనిపించలేదు. కృష్ణా డెల్టా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇవి ఆంధ్రాలోని కృష్ణా డెల్టా పొలాలంటే నమ్ముతారా? ఎటు చూసినా పచ్చని వరిచేలతో ఏడాది పొడవునా పంటలు పండే కృష్ణా డెల్టా ప్రాంతం ఇప్పుడు నీళ్లు లేక బీడుగా మారింది. నీళ్లు పుష్కలంగా ఉండటంతో కృష్ణానది పారే ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి పంట వేసేవారు. సారవంతమైన నేలలు కావడంతో ఈ ప్రాంతాల్లో వరి సాగు బాగుండేది. ఎంత గడ్డుకాలం వచ్చినా ఖరీఫ్ సీజన్లో మాత్రం వరి ఖచ్చితంగా పండేది. ఇలా మేకల్ని బర్రెల్ని పొలాల్లో మేపడానికి వదిలే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదివరకైతే వానల్లేవు కదా, నీళ్లు రాలేదు అని సరిపెట్టుకునేవారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం వాళ్లకు కొత్త ఆశలు కల్పించింది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపి డెల్టాకు నీరందిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో చూపకపోవడంతో సర్కారు మాటలను నమ్మిన రైతులు నట్టేట మునిగిపోయారు. అంతంత మాత్రంగా పడిన వర్షాలతో పాటు నాగార్జున సాగర్ ద్వారా అందించిన కాసిన్ని నీళ్లతో వరి నాట్లు వేశారు. తరువాత నీళ్లే లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో పట్టిసీమ నీళ్లతో బయటపడవచ్చని ఆశపడ్డామని, కానీ పట్టిసీమ నుండి చుక్క నీరు కూడా రాకపోవడంతో పొట్ట దశలో ఉన్న పైర్లు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని లెఫ్ట్ కెనాల్ కింద సాగు చేస్తున్న రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి డెల్టాలో వరి పంట కానీ చెరుకు పంటలు కానీ అన్నిటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆగస్టులో పట్టిసీమ నీళ్ళు వస్తాయని చెప్పి ప్రభుత్వం పదే చెప్పడం వల్ల ఎక్కువ మంది రైతులు నాట్లు వేయడం జరిగింది. పట్టిసీమ నీళ్లు డెల్టా ప్రాంతంలో ఎక్కడికి ఏ ప్రాంతానికి కూడా చుక్క నీరు రాలేదు. వేసిన పైర్లన్నీ కూడా పట్టదశలో ఉండగా పూర్తిగా ఎండిపోయి నాశనం అయిపోయింది. కృష్ణా డెల్టాపై ఆధారపడి 4 జిల్లాల రైతులు జీవిస్తున్నారు. లెఫ్ట్ కెనాల్ కింద కృష్ణా, పశ్చిమ గోదావరి, రైట్ కెనాల్ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరుతో పాటు సాగునీరు అందుతుంది. సుమారు 5,75,000 ఎకరాలకు పైగా సాగు చేసే ఈ ప్రాంత రైతులకు కృష్ణానది నీళ్లే ఆధారం. వర్షాలు కురవక గత 2 సంవత్సరాలుగా కరువు కోరల్లో చిక్కుకున్నామని రైతులు వాపోయారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ముందు చూపు లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి దాపురించిందని తప్పుపడుతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి కరుణించక, ప్రభుత్వం సాగునీరు ఇవ్వక దాదాపు సగభాగం పైనే ఇవాళ సాగుకి నోచుకోలేదు. పట్టిసీమ నిర్మాణం విషయంలో ప్రతిష్టకు పోయిన సీఎం చంద్రబాబు కృష్ణా డెల్టా ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పట్టిసీమ కోసం కాకుండా పులిచింతల ప్రాజెక్టుకు కనీసం 230 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే కృష్ణా డెల్టా ప్రాంతంలో 2 సీజన్లలో పంటలు పుష్కలంగా పండేవని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిపుణులతో ఓ కమిటీ వేయాలని, వారి సూచనల్ని పాటించి డెల్టా రైతులను కష్టాల నుండి బయటపడేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం వలన, నీటి సరఫరా వ్యవస్థ మీద సరైన అవగాహన లేకపోవటం, నిపుణుల సలహాలు తీసుకునేటువంటి విజ్ఞత లేకపోవడంతో ఇవాళ రైతాంగాన్ని నట్టేట ముంచింది. ఒకవైపున పోలవరం నుంచి పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం కనీసం 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితి వచ్చింది. పట్టిసీమని చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిష్ట కోసం పెట్టడమే తప్ప కృష్ణా డెల్టాని ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేసిందిగా అనిపించలేదు. ఇక కృష్ణా డెల్టా కింద అరకొర సాగిన వరి సేద్యం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. గుంటూరు జిల్లాలో తెనాలి వరకు కొంత నీరు అందగా, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వరకు కొంత నీటిని అందించగలిగారు. ఈ జిల్లాల్లో మిగతా ప్రాంతాలు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా నది కింద పంటల ఊసే లేకుండా పోయింది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని రైతులు చెబుతున్నారు. నీళ్లు లేకపోవడంతో పంటలను దక్కించుకునేందుకు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి బోర్లు వేయిస్తే ఇప్పుడు కరెంటు కోతలు తోడవడంతో పొలాలకు నీరు అందక అల్లాడిపోతున్నామని వారు వాపోతున్నారు. అంతేకాదు ఎరువుల రేట్లు ఆకాశానికి చేరడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని చెబుతున్నారు.
ఈ కాలువ కృష్ణా డెల్టా కింద అసలు సాగు అంటూ లేదు. అసలు కాలువల్లో మామూలుగా గడ్డి మొలిచిపోతుంది. ఈ కృష్ణా నది నీళ్లు, కృష్ణాలో నీళ్లు లేవు. ఈ వర్షాలు కూడా కురవట్లేదు. ఈ నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కరెంటు కూడా సరిగా మాకు సదుపాయం ఇవ్వక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతాంగం రాను ఏటా ఖర్చు పెరుగుతుంది కానీ ఖర్చు ఏం తగ్గట్లేదు. రైతాంగాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం అంటున్నారు కానీ ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు మాకు. పట్టిసీమ ఎలాగూ ఆదుకోలేకపోయింది. వచ్చే సీజన్లో వర్షాలు బాగా కురవాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని రైతులు వాపోతుండడం డెల్టాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది.